వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం పడకేసింది. వానల బీభత్సంతో నీరు నిలిచిపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుద్ధ్య పనులు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో దోమల తాకిడి ఎక్కువై ప్రజలు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్నారు. అశ్వారావుపేట ఏజెన్సీ ప్రాంత గిరిజనులు ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేక, ప్రభుత్వ హాస్పిటల్లో పట్టించుకునే వారు లేక దీనావస్థలో ఉన్నారు. పడుతున్నారు. గిరిజన ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అంతటా ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. వర్షాకాలం ఆరంభంలోనే భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతోంది. పారిశుద్ధ్య లోపంతో దోమకాటుకు గురై ప్రజలు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి జ్వరాలు బారిన పడుతున్నారు. గిరిజన ప్రాంతం కావడంతో వైద్యం కోసం నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలివస్తున్నారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అంతంత మాత్రంగానే ఉండడంతో వచ్చిన రోగులను పట్టించుకోవడంలో ఆసుపత్రి యంత్రాంగం దారుణంగా విఫలమవుతోంది. రోజురోజుకు రోగుల తాకిడి పెరగడంతో ఆసుపత్రిలో మంచాలు చాలటం లేదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా రోగులు క్యూ లైన్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా అబ్బాయికి నైట్ నుంచి సంధి జ్వరం బాగా ముదిరిపోయింది. ఇక్కడికి వచ్చి టెస్టులు చేపిస్తే మరి డాక్టర్ గారు నిర్లక్ష్యం ఎవరైతే లేదు కానీ ఇంతవరకు ఎవరు రాలేదు, పట్టించుకోలేదు. మా అబ్బాయి 2 వాంతులు కూడా చేసుకున్నాడు. మా డాక్టర్ గారికి ఇంతవరకు రాలేదు. మా అబ్బాయి బాగా సమస్యలు పోయింది, పొద్దు నుంచి ఏం తినలేదు. అశ్వారావుపేట మండలంలోని అనేక గిరిజన గ్రామాల నుండి జ్వరాలు బారిన పడిన పిల్లలు, వృద్ధులు ఆసుపత్రి దగ్గర క్యూ కడుతున్నారు. రక్త పరీక్షా కేంద్రం నిర్వహణ తీరు సరిగా లేకపోవడంతో డాక్టర్లు ప్రైవేటు రక్త పరీక్షా కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. అక్కడ రోగుల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని వారి రక్తం పిండుతున్నారు. గతంలో ఎన్నోసార్లు ప్రైవేట్ రక్త పరీక్షా కేంద్రాల మీద ఫిర్యాదులు వచ్చినా అధికార యంత్రాంగం కమిషన్లకు అలవాటు పడి చూసి చూడనట్టు వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఆర్ఎంపీ డాక్టర్లు ఇదే అదనుగా అరాకొర వైద్యంతో డబ్బులు దండుకుంటున్నారు. ఇష్టారీతిన ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఇచ్చి రోగుల జేబులు గుల్ల చేస్తున్నారు. ప్రైవేట్ రక్త పరీక్షా కేంద్రాల మీద, ఆర్ఎంపీ డాక్టర్ల మీద నిరంతర పర్యవేక్షణ ఉంచాల్సిన జిల్లా వైద్య యంత్రాంగం చూసి చూడనట్లుగా ఉండడంతో నిరుపేద గిరిజన రోగులు ఇబ్బందులు పాలవుతున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిస్థితి ఇలా లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అశ్వారావుపేట మండలంలో మనకు 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 30 గ్రామ పంచాయతీల మీద సిఎస్సి ఒకటే ఉండటం, ఆ సిఎస్సికి కూడా ఇవాళ 200 నుంచి 250 మంది ఓపీలు వస్తుంటే కనీస సౌకర్యాలు కానీ వారిని పట్టించుకునే నాదులు కానీ లేకుండా పోయారు. గతంలో మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ 6 నుంచి 8 మంది డాక్టర్లను అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయాలున్న పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే మెత్తనాగేశ్వరరావు గారి యొక్క సహకారంతో మేము డిహెచ్ఎంతో కానీ అలాగే కలెక్టర్తో కానీ దెబ్బలాడి స్పెషలిస్ట్ డాక్టర్లందరినీ కూడా మేము తీసుకురావడం జరిగింది. కానీ ఇలా పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. ప్రభుత్వం స్పందించి ఖాళీ పోస్టులు భర్తీ చేసి పేదలకు వైద్యం అందించకపోతే ఉద్యమిస్తామంటున్నారు సిపిఐ ఎంఎల్ నాయకులు. మొత్తం అశ్వారావుపేటే కాదు, మొత్తం స్టేట్లోనే ఇటువంటి సమస్యని ఎదుర్కొంటున్న పరిస్థితుంది. అందుకని దానికి సంబంధించినటువంటి ఖాళీ డాక్టర్ పోస్టులు కానీ, లేకుంటే గైనకాలజిస్టులు కానీ, లేకుంటే ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వరకు వెంటనే ఫిలప్ చేసి తక్షణమే ప్రజలకి వైద్యాన్ని, సర్వీస్ని అందుబాటులో తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తాము. దీని మీదనే మాది ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం కూడా సర్వే కార్యక్రమం తీసుకొని రేపు రాబోయే రోజుల్లో కలెక్టర్ దగ్గర అట్లాగే ఐటీడీపీఓ దగ్గర కూడా ధర్నా కార్యక్రమాలు తీసుకుని ఉన్నటువంటి పరిస్థితి. జిల్లా వైద్య ఆరోగ్యాధికారి తక్షణమే స్పందించి అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తాత్కాలిక ప్రాతిపదికన అయిన డాక్టర్లను పంపి సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న వారికి సరైన చికిత్స అందేలా చూడాలని అందరూ కోరుతున్నారు.